జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇండి అలయన్స్ అసలు అలయన్సే లేకుండా అయిపోయిన పరిస్థితి. సో ఇండి అలయన్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బాంబు పేలుస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వంతు వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ మరీ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పరువు తీశాడు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ డజంట్ డిజర్వ్ ఈవెన్ 1 సీట్, బట్ అయినా మేము ఇస్తున్నాం ఒక సీట్ అని చెప్పాడు. సరే, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ ఇస్తాం మేము, కావాలంటే ఉండండి లేకపోతే లేదా, ఏదో మిత్రధర్మం కోసం అని అంటుంది అని అంటే ఎంత దారుణమైన పొజిషను. 2011-12 అన్నా హజారే మూమెంట్తో వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చే పరిస్థితిలోకి వచ్చాడంటే ఎంత ఎంత దారుణంగా పడిపోయింది కాంగ్రెస్ అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు చెప్పిన స్టేట్మెంట్ యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ ఇష్యూ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ కాదు. అదే ఆలోచి ఒక స్పోక్స్ పర్సన్ చెప్తున్నాడు, కానీ పోనీ అని చెప్పేసి ఒక సీట్ ఇస్తున్నాం వాళ్ళకి అంటే ఆ లెవెల్కి వచ్చేసారు కాంగ్రెస్. ఏం చెప్పలేకపోతున్నారు, ఏమి ఇస్తే తీసుకోవాల్సి వచ్చి. అక్కడ మమతా బెనర్జీ దగ్గర పెద్ద డ్రామా చేస్తే పక్కన పడేస్తుంది ఆమె. ఇక్కడ కూడా మనం చూసాం, మహారాష్ట్ర వైపు కూడా చాలా గొడవ నడుస్తుంది. ఇప్పుడు పంజాబ్లో వెళ్ళి అదే డ్రామా చేశారు, పంజాబ్లో సీట్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఇది వీళ్ళ కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే సాయిగారు మళ్ళీ మన అదే డిబేట్ మీదకి వస్తున్నాం. వాట్ వాల్యూ ఆర్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఎంత శాతం ఓట్లు తీసుకొస్తున్నారు, అదే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఎందుకంటే మీరు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఏమంటున్నారంటే మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ ఎవరు రావట్లేదు మాట్లాడడానికి. ఏమనంటే రాహుల్ గాంధీ గారు బిజీ ఉన్నారు, భారత్ జోడో న్యాయయాత్రలో బిజీ ఉన్నారు, మనం తర్వాత మాట్లాడదాం అంటున్నారు. అరే ఎలక్షన్ రా బాబు, ఇప్పుడు మీరు న్యాయయాత్ర ఎప్పుడో చేసుకోవాలండే. ఆ న్యాయయాత్రని పక్కన పెట్టేసి మీరు వచ్చి ఢిల్లీలో కూర్చొని అలయన్స్ టైఅప్ చేయండి. బీజేపీ వాళ్ళు లిస్టు తయారు చేస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళు లిస్టు తయారు చేస్తున్నారు, మీరు ఒక్కరే చేయలేకపోతున్నారు. మీరు ఇంకా అలయన్స్ని ఫైనలైజ్ చేయలేదు మీరు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అదే ప్రాబ్లం సాయి గారు ఎక్కడ వస్తుందంటే ఈ ఒక్క సీట్ ఆఫర్ కూడా ఢిల్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ లవ్లీ అని ఆయన పేరు, ఆయన అన్నారు ఫ్యూచర్ ఆఫ్ ద అలయన్స్ విల్ బి కన్సిడర్డ్ ద పార్టీ సీనియర్ లీడర్షిప్. అంటే లోకల్ లీడర్షిప్కి అసలు వాయిసే లేదు అక్కడ. ఢిల్లీలో ఉన్న యూనిట్ టోటలీ డెడ్ అగేన్స్ట్. నేను ఢిల్లీలో ఉన్నారు 2 వారాల ముందు, అక్కడ కొంతమంది అందరు మాట్లాడాను. వాళ్ళు అదే అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు, ఇటువైపు ఆమ్ ఆద్మీ పార్టీ పట్టించుకోవట్లేదు, ఎవరు మమ్మల్ని నోబడీ ఈజ్ ఈవెన్ సింపథైజింగ్ విత్ అస్ అంటారు. ఒక ప్రొటెస్ట్ మాస్ తీస్తే మేము డబ్బులు తెచ్చి మనుషులు తెచ్చుకోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితికి వచ్చేస్తాం అంటున్నారు. సో దిస్ ఇస్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఢిల్లీ లాంటి 6 సీట్లు ఉన్న ఒక ప్లేస్ కాంగ్రెస్కి 6 సీట్లు, ఎందుకంటే 7 ఉన్నాయి మొత్తం, మేము ఇస్తాం మీకు ఒక సీట్ ఇస్తామని చెప్పేస్తున్నారు. సో టఫ్ ఫైట్ టు ద బీజేపీ అని ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నారు. దీనికన్నా ముందు కూడా మనం చూసాం, అసెంబ్లీ ఎలక్షన్ గెలిచిందేమో ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ లోక్సభ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఈసారి అది జరుగుతుందా లేదా మనకి వీ కెనాట్ ఈవెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ చూడండి ఈ లాస్ట్ టైం ఎలక్షన్లో, అండ్ కాంగ్రెస్ హాస్ ఎ గుడ్ పాయింట్ దేర్ సాయి గారు, పోయినసారి ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ 5 కాన్స్టిట్యున్సీలో సెకండ్ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ రాలేదు. దానికన్నా ముందు ఎలక్షన్ స్వీప్ చేసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్, కానీ లోక్సభకు వచ్చాడు కాంగ్రెస్కి 5 స్థానాల్లో వాళ్ళు సెకండ్ వచ్చారు. సో వాళ్ళు అదే అంటున్నారు, మేము 5 స్థానాల్లో సెకండ్ వచ్చాం కదా, మాకు దాని నుంచి 2 అని ఇవ్వండి, 3 అని ఇవ్వండి. వీడేమంటున్నాడు, నీకు అసలు పరిస్థితి అది అసలు నీకు పనికిరాదు, నువ్వు కావాలంటే ఒక సీట్ తీసుకొని వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు. సో ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎక్కడ గెలుస్తారని మీరు చెప్పండి. ఇప్పుడు సాయి గారు ఒక బ్యాక్ ఆఫ్ ద ఎన్వెలప్ క్యాల్కులేషన్ తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కాంగ్రెస్ సపోర్ట్ అక్కర్లేదు, కాంగ్రెస్కి మిగతా వాళ్ళ సపోర్ట్ కావాల్సింది. అండ్ ఎవరు ఇస్తారు వాళ్ళకి సపోర్ట్? మమతా బెనర్జీ ఇవ్వలేదు, ఈయన వస్తాడా, అఖిలేష్ యాదవ్ వచ్చి ఢిల్లీలో సపోర్ట్ ఇస్తాడు, ఇవ్వడు. రాజస్థాన్లో పరిస్థితి ఏంటి, మధ్యప్రదేశ్లో పరిస్థితి ఏంటి, మీరు వెస్టర్న్ యూపీ స్కిప్ చేసేస్తున్నారు మీ న్యాయయాత్రలో. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఇది ప్రాబ్లం వీళ్ళది. అది కాకుండా చూడండి, ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఒక ఏఎన్ఐ ట్వీట్ చూసాను నేను, అది ఇంకా ఒక జోక్. అది ఫరూక్ అబ్దుల్లా అంటాడు, ఎస్ అలయన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, మనం అందరూ అలయన్స్గా పోటీ చేయబోతున్నాం, ఇండియా అలయన్స్ I.N. అలయన్స్ పోటీ చేయబోతున్నాం, కానీ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ వీల్ కాంటెస్ట్ అలోన్. అంటే వాళ్ళు పోటీ చేస్తారంట, కాంగ్రెస్కి ఒక సీట్ లేదంట అక్కడ అలయన్స్లో. మళ్ళీ అలయన్స్ అని ఎందుకు అంటున్నారండి? అలయన్స్ అంటే మీరు సీట్లు డివైడ్ చేసుకొని మీరు ఒకరికి సపోర్ట్ చేసుకుంటే ఎలక్షన్ నడిపించాలి. అక్కడ కూడా
గులాం నబీ ఆజాద్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వీళ్ళందరూ నవ్వారు ఆయన మీద, ఏంటి యూజ్లెస్ ఫెలో అది ఇది అని చెప్పి నవ్వారు. ఇప్పుడు చూడండి వాళ్ళకి అక్కడ లీడర్ లేడు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా లాంటి మనిషి అంటున్నాడు మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు అసలు కాంగ్రెస్ అక్కర్లేదని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి సాయి గారు. అండ్ ఐ థింక్ ఇంకా ముందుకు వెళ్తుంది మనం. ఐ థింక్ కాంగ్రెస్కి ఈసారి మమతా బెనర్జీ చెప్పినట్లు 40 సీట్లు వస్తుంది. నాకు కూడా ఇప్పుడు డౌట్ ఉంది ఒకసారి, ఎందుకంటే వాళ్ళ కేరళలో ఉన్న పరిస్థితి చూస్తే కాంగ్రెస్కి 40 సీట్లు వస్తుందని డౌట్ ఉంది. కర్ణాటకలో కూడా మీరు చూడండి, ఎలక్షన్ దగ్గర రాగానే కర్ణాటకలో కూడా చాలా మటుకు గొడవలు మొదలవుతుంది. అండ్ డెఫినెట్ అది అక్కడ వాళ్ళకి హోప్ ఉన్నది ఒకటే స్టేట్, అది ఆ స్టేట్లో కూడా వాళ్ళు దే విల్ సఫర్ బ్యాడ్లీ, బికాజ్ ఈ లింగాయత్స్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ. అది అంటే నేను ఒక విషయం అడగాలనుంది మిమ్మల్ని. యాక్చువల్లీ వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలందరినీ కలుపుకోవడంలో? ఎలాగంటే ఇప్పుడు లైక్ వాళ్ళ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు లేదా దూరంగా ఉన్న వాళ్ళని కూడా ఇంకా కలుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? బీజేపీ సొంతగా తనకంటూ ఒక మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంది, అద్భుతంగా ఒక వన్ సైడ్గానే కనబడుతున్నప్పటికీ కూడా ఎందుకని ఇప్పుడు లైక్ మీరు జేడీఎస్ కావచ్చు, కర్ణాటక టాపిక్ తీశారు కాబట్టి జేడీఎస్ కలుపుకోకపోయినా పర్వాలేదు వాళ్ళకి, బీజేపీకి లోక్సభకి, బట్ స్టిల్ కలుపుకున్నారు. ఈవెన్ తెలుగుదేశంతో కూడా అట్లాంటిదే జరుగుతుంది. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఇట్స్ ఓకే అన్న భావనే ఉంది, బట్ స్టిల్ మాకు కావాలి పాత మిత్రులు అన్నట్టుగానే కనబడుతుంది. నితీష్ కుమార్ని జాయిన్ చేసుకున్నారు, లేకపోతే ఈవెన్ ఎన్సీపీ ఇట్లాంటి వాటిలో కూడా ఉన్న వాళ్ళని తీసుకున్నారు, ఆర్ఎల్డీని జాయిన్ చేసుకున్నారు. ఏంటిది ఇది వీళ్ళ అంటే 2024 తర్వాత ఇంకా బలమైన శక్తిగా ఇంకెవరు ఛేదించలేని ఒక కోటని నిర్మించాలనుకుంటున్నారా? మేబీ సాయి గారు బీజేపీ పంజాబ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. పంజాబ్లో బీజేపీ ఎప్పుడు సీట్లు ఎక్కువ గెలవదు, ఎందుకంటే అప్పుడు శిరోమణి అకాలీ దళ్ ఆల్వేస్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్. కరెక్టే. అండ్ శిరోమణి అకాలీ దళ్ వాజ్ ద ఫస్ట్ అలయన్స్ పార్ట్నర్ ఆఫ్ బీజేపీ 1984లో పార్టీ ఫామ్ అయినప్పుడు. 1984లో శివసేన కన్నా ముందు వాళ్ళు దేవర్ పార్ట్నర్స్ ఆఫ్ బీజేపీ. కానీ ఈ ఫామ్ అజిటేషన్ రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే, ఒకటి మన అందరూ అంటాం ద మూమెంట్ ఆఫ్ హిస్టరీలో ఒక టైం ఉంటుంది సాయి గారు. వాట్ హ్యాపెండ్ ఇన్ రామ్ జన్మభూమి, ఆ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టతో చాలా మటుకు సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. అది కాంగ్రెస్ వాళ్ళు అడ్మిట్ చేస్తారా లేదో కానీ కాంగ్రెస్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఆచార్య ప్రమోద్ కృష్ణ ఆయన చెప్పింది. ఆయన అప్పుడు పార్టీని తీసేశారు, ఆయన కూడా పాపం స్పోక్స్ పర్సన్, వన్ ఆఫ్ ద గుడ్ స్పోక్స్ పర్సన్స్ ఆఫ్ కాంగ్రెస్. ఆయన అన్నారు, మీరు కేరళ యూనిట్ మాట వినేసి అక్కడున్న ముస్లిం లీగ్ని వాళ్ళకి కోపం వస్తుందని చెప్పేసి మీరు రామ్ మందిరంకి వెళ్ళలేదు ప్రాణ ప్రతిష్టకి. అది కాంగ్రెస్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఆ రోజు సోనియా గాంధీ అక్కడ వెళ్ళి ఉంటే కెమెరా అటెన్షన్ చాలా ఆమెకి వస్తుండే, ఆ రోజు అక్కడ వెళ్ళలేదు. ఇది కాంగ్రెస్ చేస్తున్న పెద్ద. సో బీజేపీ ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పార్టీలు ఉన్నా కానీ వాళ్ళ బిగ్గెస్ట్ నెగటివ్ వాజ్ హెల్డ్ అగేన్స్ట్ బీజేపీ వాజ్ వాళ్ళు అలయన్స్ వాళ్ళతో ఉండరు, అలయన్స్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు. తెలుగుదేశం చూడండి, శిరోమణి అకాలీ దళ్ చూడండి, జనతా దళ్ చూడండి, ఏఐడిఎంకే చూడండి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పోతున్నారు. ఇక్కడ జనతా దళ్ సెక్యులర్, మరి నితీష్ కుమార్ అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, శివసేన వెళ్ళిపోయారు, ఉద్ధవ్ ఠాక్రే. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా వీళ్ళనందరూ బీజేపీ మళ్ళీ తీసుకొస్తున్నారు లైక్ ఎ మ్యాగ్నెట్. అది ఎప్పుడు ఇంగ్లీష్లో అంటారు ద విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అని. బీజేపీకి గెలుస్తారని మళ్ళీ ఆ డిబేట్ స్టార్ట్ చేసినట్టు మీకు చెప్పాను. అన్నిటికంటే అండర్ కరెంట్ డిటెక్ట్ చేసేది పొలిటీషియన్స్. వాళ్ళకి తెలుసు బీజేపీ గెలుస్తారు, దానికోసం ఆర్ఎల్డి జయంత్ చౌదరి ఇక్కడికి వచ్చేసారు. సరే వాళ్ళ పెద్దనాన్న గారికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి దే గేవ్ భారత్ రత్న, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. కానీ ఆర్ఎల్డీకి మినిమంగా 6 సీట్లు వస్తుంది ఆ పక్క నుంచి వెస్టర్న్ యూపీలో. వాళ్ళకి అంత పట్టుంది అక్కడ ఇప్పుడు కూడా. చరణ్ సింగ్ గారి పేరు ఇప్పుడు కూడా పనిచేస్తుంది అక్కడ. బీహార్లో సరే కర్పూరి ఠాకూర్ గారికి భారత్ రత్న ఇచ్చారు, కానీ మొన్న దాకా ఎట్లా విపరీతంగా తిట్టిన బీజేపీని నితీష్ కుమార్ నేను సస్తే కూడా వాళ్ళ దగ్గర పోను అని చెప్పిన వ్యక్తి మళ్ళీ వచ్చేసాడు బీజేపీ వైపు. ఎందుకు రావాలి? ఆయన ఈజీగా ఆయనకు వాళ్ళతో పోటీ చేస్తే ఐఎమ్ షూర్ 3/4 ఆఫ్ ద సీట్స్ బీహార్లో వాళ్ళు గెలుస్తుండే. ఏది మన లాలూ ప్రసాద్ యాదవ్ ఈయన పార్టీ ఇద్దరు కలిసి, కానీ చేయలేదు. ఎందుకు? ఆయన కూడా అర్థమైపోయింది దెర్ ఇస్ అ వేవ్, షిఫ్టింగ్ వేవ్. మనం అది లాస్ట్కి వచ్చేదాకా దట్ వే విల్ బి సో హ్యూజ్. సాయి గారు ఒకసారి నాకు అనిపిస్తుంది మోదీ గారు చెప్పిన 370 కూడా రియాలిటీ కావచ్చు అని. 70 కాడ వెళ్ళకుండా అట్లీస్ట్ 350 దాకా రావచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు ల్యాండ్ స్లైడ్ కొడితే, దీనికన్నా ముందు ఒకటేసారి జరిగింది అది 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి ఎలక్షన్లో 414 సీట్లు కాంగ్రెస్కి వచ్చింది. ఆ పరిస్థితి ఈసారి 414 ఎవ్వరికి రాదు ఇండియన్ హిస్టరీలో, దట్ ఈస్ ఫర్ ష్యూర్, అట్లీస్ట్ నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. కానీ 370 350 వస్తే కూడా చాలా పెద్ద మెజారిటీ. అది చాలా ఇంపార్టెంట్. అండ్ మోదీ గారు క్లియర్గా
ఆ స్టెప్ బై స్టెప్ ఆయనది చూడండి మీరు. గల్ఫ్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి ఆ సేలర్స్ని తీసుకొచ్చారు, 8 మంది ఇండియన్ నేవల్ సేలర్స్. దాని ఇంపాక్ట్ అక్కడ కూడా మీడియా చాలా ట్రై చేశారు, మన గోడి మీడియా ఏం చేశారు వాళ్ళు, అది షారుఖ్ ఖాన్కి క్రెడిట్ ఇచ్చారు, షారుఖ్ ఖాన్ తీసుకొచ్చాడు వాళ్ళని చెప్పేసి. అది ఇంకో ఫేక్ న్యూస్ ఉండే. కానీ మోదీ గారు ఎక్కడ వెళ్ళినా కానీ ఈజ్ క్రియేటింగ్ అ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. పాకిస్తానీ న్యూస్ ఛానల్స్ చూడండి సాయి గారు, మోదీ గారి నుంచి మాట్లాడుతాం, అక్కడ ఎలక్షన్ గురించి కాదు. ఆయన గల్ఫ్కి వెళ్ళి ఏం చేసుకుంటున్నాడు, ఐటీ టైప్ చేసుకుంటున్నాడు యూఏఈతో. ఎందుకంటే యూఎస్లో ఐటీ ఈస్ కమింగ్ డౌన్ స్లోలీ, సో వీ నీడ్ అన్ ఆల్టర్నేటివ్ మార్కెట్. మన సూపర్ కంప్యూటర్స్ వాళ్ళకి ఇస్తున్నాం యూఏఈకి. వై షుడ్ అమెరికన్ సెల్ ఇట్, వీల్ సెల్ ఇట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు చిన్న చిన్న పార్టీలు వస్తుందంటే బీజేపీ ఈజ్ ప్రూవింగ్ దట్ చిన్నగా ఉన్నా కానీ మిమ్మల్ని మేము చూసుకుంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. ఇదే డిఎంకే పార్టీ ఒక టైం బీజేపీతో టైప్లో ఉండే, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ ఉండే. ఇదే స్టాలిన్ వాళ్ళ నాన్నగారు కర్ణానిధి. సో ఇట్ ఈస్ నాట్ దట్ డిఎంకే ఇస్ అన్టచ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే ఇస్ ఆల్ పవర్ఫుల్ బికాస్ ఏఐడిఎంకే దగ్గర లీడర్లు ఎవరు లేరు. ఎంజీఆర్ గారు వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత, మళ్ళీ జయలలిత పోయిన తర్వాత వాళ్ళ దగ్గర లీడర్స్ లేవు. పళనిస్వామి ఈజ్ నాట్ అ లీడర్ అట్ ఆల్. సో నథింగ్ క్యాన్ బి డన్ ఫర్ హిమ్. పన్నీర్సెల్వం కూడా అంత ఎఫెక్టివ్ కాదు, ఆయన అక్కడ లేడు ఇక్కడ లేని పరిస్థితికి అయిపోయింది. సో బహుశా నా అంచనా ప్రకారం దే హ్యావ్ షోన్ ద అబిలిటీ టు క్యారీ ఆన్. చూడండి, దేవగౌడ గారు పార్లమెంట్లో కూర్చొని అంటున్నాను, మోదీ గారిని ప్రైజ్ చేశారు ఆయన రిటైర్మెంట్ స్పీచ్లో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూ షుడ్ నో హౌ టు క్యారీ. ఐ థింక్ బీజేపీకి ఒక పెద్ద తప్పు వాళ్ళు ఫస్ట్ టర్మ్లో చేసింది అదే. దే బికేమ్ టూ అరగెంట్. ఓకే, నువ్వెవడరా, నువ్వు లేకున్నా కానీ మేము కలుస్తాం, లేక ఇంత 3 సీట్లే కదా పోనీ అని. నౌ దే రియలైజ్ ఇట్ ఇస్ నాట్ సో. సరే మాకు వస్తుంది, కానీ మిగతా వాళ్ళని కూడా మాతో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ అంటారు. ఇట్స్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.